జాబ్ చేసిన తర్వాత హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ కంపెనీ స్టార్ట్ చేశాను ఆల్రెడీ. వివై ప్లానర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి ఆల్రెడీ నాకు హైదరాబాద్లో చిన్న కంపెనీ ఉంది. ఆల్రెడీ ఆ పేరు మీద నేను మెడికల్ కాలేజెస్, ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాను ట్రైన్లో. అదే టీంతో ఇక్కడ కూడా ఒంగోలులో కూడా కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పేసి వచ్చాం. మాది ఎలా ఉంటుందంటే మరి క్వాలిటీ పరంగా కానీ టైం టేకింగ్ బాగా 6 months అలా తీసుకున్నాం. మెడికల్ కాలేజీలు బాగా ఎక్స్పర్ట్ ఉన్నాయి. మెడికల్ కాలేజెస్లో కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగా ఎక్స్పర్ట్లు ఉన్నాయి. అందువల్ల ఒకసారి ట్రై చేద్దాం ఒంగోలు ఎలా ఉంటుంది ఏంది అని. మా క్వాలిటీ అనేది హైదరాబాద్లో ఎలా ఉందో అదే విధంగా ఒంగోలులో కూడా మెయింటైన్ చేసుకొని మాకు ఒక గుడ్ నేమ్ తెచ్చుకున్నాం అనే ఉద్దేశంతో మేము ఒంగోలు వచ్చాం. మా ప్రాపర్ వచ్చేసి మలవరపాడు టౌన్ మండలం. అందువలన మన లోకల్లో చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఒంగోలు వచ్చాం ప్రజెంట్. అదే అలాగే ఏదైనా మేము డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ డెవలప్మెంట్ కానీ కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ వర్క్స్ కానీ ఏదైనా సరే మన సివిల్ ఇంజనీరింగ్లో బిల్డింగ్ వర్క్స్లో కానీ ఎక్కడైనా సరే ఏమైనా సరే సొల్యూషన్ అనేది మా దగ్గర ఉంటుంది. క్వాలిటీ పరంగా కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ ఇష్యూ, డ్రైనేజ్ సిస్టమ్ అయినా ప్లంబింగ్ అయినా ఇది పోతే మనకు వచ్చేసేసి ఇంటీరియర్ వర్క్స్ అయినా ఏదైనా సరే మా దగ్గర సొల్యూషన్ ఉంటుంది. అదే ఉద్దేశంతో మేము వచ్చాము ఒంగోలు. మీరు హైదరాబాద్లో అంటే చేసిన మేజర్ ఏమున్నాయి? టిఆర్ఆర్ మెడికల్ కాలేజ్, ఆర్వీఎం మెడికల్ కాలేజ్. టిఆర్ఆర్ మెడికల్ కాలేజీ, ఆర్వీఎం మెడికల్ కాలేజీ, పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీ 3 చేసాం. ప్రజెంట్ వచ్చేసి సైబర్ సిటీ వెస్ట్ బ్రూక్లో సబ్ కాంట్రాక్ట్ వెళ్తున్నాయి. ఒంగోలులో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒంగోలులో కూడా డెవలప్మెంట్ చేద్దామని వచ్చాము. ఇండివిజువల్ హౌసెస్ అది ఇండివిజువల్ హౌసెస్ డెవలప్మెంట్ చేద్దామని వచ్చాము. ఆల్రెడీ మా కన్స్ట్రక్షన్ వచ్చేసి టంగుటూరులో కొత్త యూనియన్ బ్యాంక్ మేమే చేసాము. ప్రజెంట్ టంగుటూరు యూనియన్ బ్యాంక్ మేమే చేసాము. అదేవిధంగా మిగతా ఏదైనా ఉంటే వర్క్స్ ఉంటే చేద్దామని వచ్చాము. మంచి క్వాలిటీ ఇద్దామని వచ్చాము. బడ్జెట్ పరంగా ఎలా ఉంటుంది సార్? ఫ్రెండ్లీగా ఉంది. ఫ్రెండ్లీగా ఉంటుంది. మినిమం వచ్చేసి 1800 నుంచి స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ ప్రాజెక్ట్లో ఉన్నా ఓన్లీ టీఎస్ఆర్టీసీ లైసెన్స్డ్ కాంట్రాక్ట్ ఉంది. టీఎస్ఆర్టీసీ లైసెన్స్డ్ కాంట్రాక్ట్ ఉంది. క్లాస్ 1 కాంట్రాక్ట్ ఉంది టీఎస్ఆర్టీసీ. ఏపీఎస్ఆర్టీసీలో కూడా తీసుకుందామని ట్రై చేస్తున్నాము. ఇది ఏముంది అది ఆల్రెడీ ఉంది కాబట్టి ఏపీఎస్ఆర్టీసీలో రావచ్చు అనుకుంటున్నా. నాకు ఐడియా లేదు, రావచ్చు అనుకుంటున్నాను. ట్రై చేయాలి. సోలార్ కొత్త ప్రాజెక్ట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? అంటే అప్రోచ్ అయ్యారు అయ్యాం. అవన్నీ ఎందుకని అయ్యాము ఎక్కడంటే మన కొత్తపట్నం రోడ్లో అయ్యాం. అప్రోచ్ అయ్యాము. అవి చేయడానికి రెడీగా ఉన్నాం. చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాంపిటీషన్ ఉంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. ఇక్కడ కాంపిటీషన్ పరంగా ఎలా ఉంటుంది? అంటే కాంపిటీషన్ అంటే సివిల్ కన్స్ట్రక్షన్ ఎవరిదో ఇష్టం వాళ్ళది. దాంట్లో కాంపిటీషన్ ఏముంది? క్వాలిటీని బట్టి ఉంటుంది, ప్లేస్ని బట్టి ఉంటుంది. అది ఎవరిష్టం. అది ఎవరు కాంపిటీషన్ ఏముండదు సివిల్ ఫీల్డ్. నాకు తెలిసి అయితే కాంపిటీషన్ ఏమన్నా ఎవరు వాళ్ళే ఉంటుంది. అంతే. దాన్ని ఏముంది? 7 years సార్ మీకు ఎక్స్పీరియన్స్? 18 years యాక్చువల్గా ఇక్కడ బీకే థ్రెషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెల్లంకోట గారి ప్లాంట్లో ఇంజనీర్గా చేశాను. మన ఇప్పుడు జనార్దన్ గారు ఉంటున్న అపార్ట్మెంట్ కూడా నేనే చేశాను. అదే బ్లాక్ మొత్తం టోటల్ అదే బ్లాక్ నేను ఇంజనీర్గా వర్క్ చేశాను ఇన్ఛార్జిగా. తర్వాత హైదరాబాద్ వెళ్ళాను. అవన్నీ